అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఎందుకు ఎప్పుడు మంచి వాళ్ళకే చెడు జరుగుతూ ఉంటుంది, ఎప్పుడు కూడా మంచి వాళ్ళకే చెడు జరుగుతూ ఉంటుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. అవునా? నిజం కదా. మీరు ఎప్పుడైనా గొంగళి పురుగును చూసారా? దానంతటా అదే దాన్ని పట్టుకూటుని బంధించుకుంటూ ఉంటుంది. దానికి ఎంత బాధ కలుగుతుందో కదా, మీరే అర్థం చేసుకోండి. దాని శరీరం మొత్తం కొత్త రూపంతో దాల్చినట్లు అయిపోతుంది. అది ఎంత ఉత్తమమైన పరివర్తన చేసేవారు అనుకుంటే పాపం ఈ గొంగళి పురుగు పూర్వజన్మలో ఏ పాపం చేసి ఉంటుందో, దానికి ఎంత కష్టం కలుగుతుందో అని. కానీ నిజం చెప్పాలంటే దానికి ఇది ఒక ప్రక్రియ. రంగురంగుల అందమైన సీతాకోకల చిలుకలా మారే ప్రక్రియ. మనుషుల్లో కూడా అంతే. దేనినైతే మనుషులు కష్టం అనుకుంటారో నిజానికి అది వారికి ఒక పరివర్తన సమయం అన్నట్లన్నమాట. కాబట్టి గొంగళి పురుగులా మనం జీవించాలి. విజయానికి అలాగే అపజయానికి మధ్య ఉండే ఒక సన్నని గీతే నమ్మకం, అదే విశ్వాసం. ఎప్పుడు కూడా మీరు విశ్వాసాన్ని కోల్పోవద్దు. మీ మీద కూడా నమ్మకం ఉంటే ఈ ప్రపంచంలో దేనినైనా సాధించవచ్చు. కాబట్టి దేనిని చూసి ధైర్యంగా ఉండాలి. ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు, దాన్ని సరైన చోట ఉపయోగించడం తెలియాలి. కోరుకోవడం ఒక్కటే ముఖ్యం కాదు మిత్రమా, దాని గురించి ప్రయత్నం లేకుండా పని చేయడం కూడా తెలియాలి. ఎవరి మీద అంత నమ్మకాన్ని పెట్టుకోకూడదు. ఎవరి జీవితాలు వాళ్ళవి. వీళ్ళు అది చేస్తారు, వాళ్ళు ఇది చేస్తారు అని ఎప్పుడూ అనుకోకు. ఎందుకో తెలుసా, ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వారిదైపోయింది. అవసరాలకు వాడుకునే వారికి బలి కాకుండా ఉండటమే 100 ఏళ్ల ఆయుష్ ఉన్నట్టు. కాదంటారా? నిజమే కదా. వాదించేదేదో జ్ఞానులతో వాదించాలి, కనీసం జ్ఞానమైనా వస్తుంది. కానీ మూర్ఖులతో వాదిస్తే ఉన్న విజ్ఞతను కూడా కోల్పోతాము. జీవితంలో ప్రేమను నిలబెట్టుకోవాలనే ఆలోచన, అలాగే తపన ఇద్దరి వైపు నుండి ఉంటేనే ఆ ప్రేమ ఎప్పటికీ కూడా విడిపోదు. కానీ ఒకరి వైపు నుంచే ప్రేమ ఉంటే అది ఎక్కువ కాలం నిలబడదు. జీవితంలో కన్నీళ్లు తుడిచేవారు లేకపోయినా పర్లేదు, కానీ కన్నీళ్లను తెప్పించేవారు మాత్రం అస్సలు ఉండకూడదు. న్యాయమైన గెలుపుకే అడుగడుగున ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే ఘోరమైన అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడగలిగితేనే గుండె ధైర్యం ఉన్నవారికి శాశ్వతమైన వెలుగులు పంట పండుతుంది. లోహపు బిందెకు ఉన్న అనవసరమైన ఎత్తు వంపులు నైపుణ్యంతో తొలగించవచ్చు. అదే మట్టి కుండకు ఉన్న అనవసరమైన ఎత్తు వంపులను సరిచేయటానికి ప్రయత్నం చేస్తే అది అసలు పనికి రాకుండా పోతుంది. అవును కదా. అందుకే ఎప్పుడు కూడా మార్చదగిన వారి దగ్గరే మార్చే ప్రయత్నం చేయాలి. అందరి దగ్గర మార్చడం అంటే మూర్ఖత్వమే అవుతుంది. ఎవరూ చూడట్లేదని తప్పు చేయకూడదు, అలాగే అందరూ చూస్తున్నారని అప్పు కూడా చేయకూడదు. ఈ రెండు కూడా మనిషికి ప్రమాదకరమే. సమాజంలో దాగి ఉన్న చాలా చెడు పనులు, అలాగే మనల్ని నాశనం చేసే పనులు అని గుర్తుంచుకోండి. నీ ఆవేశం వల్ల ఇప్పటి వరకు కోల్పోయిందే కానీ సాధించింది ఏమీ లేదు. కానీ ఇక మీద ప్రయత్నించి చూడు. ఆవేశం కన్నా ఆలోచన ఎంతో గొప్పది. మీకు కూడా మంచి రోజులు రావాలి అంటే చెడు రోజులు పోవాలి. కానీ ఆ చెడు రోజులు పోయేలా మనమే ప్రయత్నించాలి. జీవితంలో బయట ఏర్పడే సమయాలు బలహీనతల కంటే మనలో ఏర్పడే బలహీనతలతో మనం ఓడిపోతూ ఉంటాం. నీ జీవితంలో ఏది శాశ్వతం కాదు. నీ వెనుక ఉన్న డబ్బా, నీ ముఖానికి ఉన్న అందమా, నీతో ఉన్న అధికారమా, అసలు నువ్వే ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఇవన్నీ నీకు ఎలా శాశ్వతం అవుతాయి? ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చావు, ఒంటరిగానే భూగర్భంలోకి వెళ్ళిపోతావు.
నువ్వు నమ్మినా నువ్వు నమ్మకపోయినా ఇదే అత్యంత కఠినమైన జీవిత సత్యం. ఎవరు ఎంత హేళన చేసినా కూడా తొందరపడకు. హేళన చేసే వారితోనే కిరీటం పెట్టించే సత్తా ఒక కాలానికి మాత్రమే ఉంటుంది అని గుర్తుంచుకో. కాబట్టి ఓర్పుతో ఉండు, నమ్మకాన్ని మాత్రం కోల్పోకు. చెయ్యబోయే పని గురించి తెలుసుకోవడం వివేకం, ఎలా చెయ్యాలో తెలుసుకోవడమే నైపుణ్యం, తెలుసుకున్న దాన్ని పూర్తి చేయడమే సామర్థ్యం. చాలా తొందరగా కోపాన్ని తెచ్చుకోవద్దు మిత్రమా. ఎందుకో తెలుసా? కోపం అనేది మూర్ఖుల మనసులోనే ఎక్కువగా ఉంటుంది. ఎలుక రాతి విగ్రహంగా ఉంటే దాన్ని పూజిస్తారు, ప్రాణాలతో ఉంటే కొట్టి తరిమేస్తారు. అదేవిధంగా పాము రాతి విగ్రహంగా ఉంటే పాలు పోస్తూ ఉంటాము, ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తారు. తల్లిదండ్రులను మరణించాక దండలు వేసి దండాలు పెడుతూ ఉంటారు, ప్రాణాలతో ఉంటే మాత్రం వృద్ధాశ్రమంలో వదిలేస్తారు. అంతా గంజి నీళ్ళు కూడా పోయరు. అలాగే చనిపోయిన వారికి భుజం అందిస్తూ ఉంటూ బతికున్న వారిని చేయూతనివ్వరు. రాయిలో దైవత్వం ఉందని తెలుసుకున్న మీరు మనిషిలో మానవత్వాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారో అర్థం కాదు. జీవం లేని వాటికంటే భక్తి ఎందుకని? ప్రాణం ఉన్న వాటిపై నమ్మకం, అవసరం, భక్తి ఏదీ లేదు. ఎందుకు? కాస్త ఆలోచించండి. నీ జీవితంలో ఇప్పటి వరకు గాలిలో మేడలు కట్టి ఉంటే విచారించాల్సింది ఏమీ లేదు. వాటిని అలాగే ఉండనివ్వు. కానీ ఇప్పటికైనా సరే వాటి కింద పునాదులను నిర్మించడం మొదలుపెట్టు. తప్పకుండా నువ్వు ఆ మేడలను నిజం చేసుకుంటావు. ఇతరుల జీవితాలతో నిన్ను ఎప్పుడూ పోల్చుకోకూడదు. నువ్వు వారిలా ఉంటే నీకంటూ సొంత జీవితం ఏముంటుంది? నిన్ను నువ్వు కోల్పోతావు కదా. ఎవరి కోసం నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం ముమ్మాటికి లేదు. కానీ నీ కోసం అన్నిటినీ మార్చుకున్న మనిషిని మాత్రం జీవితంలో ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. ఉచితమే కాబట్టి అందరూ ఓదార్పునిస్తారు. సాయం విలువైనది కాబట్టి కొందరే చేస్తారు. ఇందులో ఉన్న ప్రతి సూక్తిలో మనకు చాలా అర్థాన్ని దాగి ఉంటుంది. ప్రతి అర్థము నేర్చుకుంటే, జీర్ణం చేసుకుంటే మన జీవితంలో కొత్త మార్పుని చేసుకోగలం. కాబట్టి పాత గాయాలను మార్చుకోండి. ఇక అందరూ కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఏ సమస్యనైనా సరే, ఎలాంటి కఠిన పరిస్థితులనైనా సరే తప్పకుండా ఎదుర్కొనే శక్తిని పెంచుకోవాలి. నీలో ఉన్న ధైర్యమే నీ జీవిత లక్ష్యాన్ని చేకూరుస్తుంది. నీలో ఉన్న పట్టుదలే నిన్ను నీ కోరికలను తీర్చుకునేలా తెస్తుంది. ఎంత బాధలో ఉన్నా ధైర్యాన్ని ఇచ్చేది నీ గుండె ధైర్యమే, ఆత్మవిశ్వాసమే. ఆ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ నమ్ముకో. ఇతరులపై నీ జీవితాన్ని మోపకుండా నీ జీవితాన్ని నీ మీద నమ్మకంతో జీవించు, ఆనందంగా జీవించు. తప్పకుండా జీవితాంతం సంతోషంగా ఉంటావు. విన్నారు కదండి. ఈ యొక్క కృష్ణ సూక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చిందో తప్పకుండా కామెంట్లో తెలియపరచండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.